హాయ్ అండి, నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు కుక్ విత్ మీ. ఇట్స్ టేస్టీ. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో ఒక రుచికరమైన చట్నీ రెసిపీ చూపించబోతున్నానండి. పచ్చడిని బ్రేక్ఫాస్ట్లోకి సర్వ్ చేసుకోవచ్చు, రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. ముందుగా కొబ్బరి పచ్చడి చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేగనివ్వండి. ఇవి ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వేపాలి, అస్సలు మాడకూడదు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, 7-8 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి. వీటన్నిటినీ లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. నా వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఇవి ఒక 1/2 నిమిషం వరకు వేపుకోవాలి. మనం వేసిన తాలింపుతో బాగా కలిసిపోవాలి. పోపులో కొబ్బరి ముక్కలు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొబ్బరి ముక్కల్ని ప్యాన్లోనే ఉంచి బాగా చల్లారనివ్వండి. ముక్కలు బాగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందులో కొంచెం చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఇందులో ఒక 50 ml వాటర్ తీసుకొని, అంటే ఒక చిన్న టీ గ్లాస్తో సగం నీరు పోసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి. తర్వాత ఈ పచ్చడిని మిక్సీ జార్ నుంచి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు కొబ్బరి పచ్చడిని ఏ విధంగా చేస్తారో కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ పచ్చడి తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 2 టీ స్పూన్ శనగపప్పు, 2 టీ స్పూన్లు మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసి లో ఫ్లేమ్లో బాగా వేపాలి. ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వేపండి, పోపు మాడకూడదు. పోపు దినుసులు బాగా వేగిన తర్వాత 2-3 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇందులో ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ పోపు ఈ పచ్చడికి మంచి రుచినిస్తుంది. ఈ తాలింపు పచ్చడి పైన వేసుకుంటే ఇంకేముంది, రుచికరమైన కొబ్బరి పచ్చడి రెడీ. ఈ కొబ్బరి పచ్చడి బ్రేక్ఫాస్ట్లోకి, అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఈవెన్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఈ రుచికరమైన కొబ్బరి పచ్చడిని ఒకసారి నేను చెప్పిన విధానంలో చేసి మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.